హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం తెలిసిందే జహీరాబాద్లోని హెర్బావాలి ఆయుర్వేద అండ్ యోగా ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్కి వచ్చామన్నమాట. సో మనతో పాటు బి ఆంజనేయ రాజు గారు ఉన్నారు. సో ఎప్పుడు ఆయన ఆహారం గురించి అలాగే లైఫ్ స్టైల్ గురించి ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, హెల్త్ ఫుడ్ అన్ని చెప్తూ ఉంటారు. సో దాంతోపాటు యోగా గురించి కూడా చాలా చెప్పారనమాట. సో యోగా చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో ఈరోజు ఇది వరకు వీడియో ఒక చూడండి, మీరు లాస్ట్ వరకు చూడండి. అసలు యోగా ఇంపార్టెన్స్ ఏంటి, యోగా ఎలా చేయాలి, అందులో ఎలా టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో పర్టికులర్గా ఏంటంటే ఇది నడుము నొప్పుల గురించి ఆసనాలు తెలుసుకోబోతున్నాం. సో చాలా మంది రీసెంట్ టైమ్స్లో అసలు వర్క్ వల్ల, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల, ఆర్ఎల్స్ ఎక్కువసేపు నిల్చొని వర్క్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి, సో డాక్టర్ కానీ లేదంటే ఇంకొకరు మనకి నిపుణులు లేకుండా ఎవరు కూడా ఎలాంటి ఆసనాలు వేయకూడదండి. సో ఫస్ట్ ఆసనాలు తెలుసుకుందాం, దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా తెలుసుకుందాం. సో నమస్తే ఆంజనేయ గారు. సో ఫస్ట్ మనం చూసుకుంటే చాలా మంది ఇప్పుడు ఎక్కువసేపు ల్యాప్టాప్ సిస్టమ్ ముందే కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, డ్రైవర్స్ కానీ అందరికి. సో వాళ్ళ కోసం ఈ రోజు మనం యోగా ఆసనాలు తెలుసుకోబోతున్నాం. సో మరి మీరు చెప్తారా? మీరు చెప్పండి, నేను చేసి చూపిస్తూ ఉంటాను. జరిగానమ్మా, ఈ నడు నొప్పి అనేది, ఈ పెయిన్స్ సోఫాలో కూర్చోవడం వల్ల కూడా వస్తాయమ్మా. మెత్తటి సోఫాల్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే రకరకాల పోస్చర్స్లో మనం కూర్చుంటాం. అది మనం కూర్చున్నప్పుడు కిందకి దిగిపోవడం వల్ల ఈ బోన్ సెట్టింగ్లో డిఫరెన్స్ రావడం, బ్యాక్లో డిఫరెన్స్ రావడం, వీటి వల్ల నడు నొప్పి అనేది, సయాటికా అనేది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి. మనం కూర్చున్నప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్గా కూర్చోవడం, ఏదైనా ఒక మరీ గట్టిగా అని మరీ మెత్తగా కాకుండా మన బాడీ షేప్ మారకుండా ఉండే దాంట్లో కూర్చోవడం వల్ల మనకి చాలా వరకు ఇది తగ్గించుకోవచ్చమ్మా. అలాగే మన వెన్నెముకకి రెండు పక్కల రెండు మజిల్స్ ఉంటాయమ్మా. ఆ మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ని ఎప్పుడు పాడవకుండా చూసుకుని మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మెయిన్ కావాల్సింది బ్యాక్ బోన్. ఆ బ్యాక్ బోన్ ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ తోటి ఆరోగ్యంగా ఉంటే కనుక మనం అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉందండి. దానికి వెరీ సింపుల్, అందరూ చేసుకునేలాగా ఇప్పుడు నేను మీకు చెప్తానండి. అది దాని యొక్క ఫలితం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పడుకోండి అమ్మా ముందరికి. రైట్ లెగ్ లేపమ్మా, ఫస్ట్ నీ బెండ్ అవ్వకూడదు. రైట్, వెరీ గుడ్. ఈ విధంగా ఈ కాలు కూడా ఇలా స్ట్రైట్గా ఉండాలండి. మోకాలు వంగకుండా మొత్తం బాడీ అంతా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఈ లెగ్ హిప్ దగ్గర నుంచి చివరి వరకు ఇలాగ 1 or 2 minutes మీరు కౌంట్ చేసుకుంటానే చేయాలి. మొదట్లో ఒక 15 సెకండ్లు అలా సాధన చేయండి. ఆ తర్వాత స్లోగా టైం పెంచుకెళ్ళండి. మార్చండి కాలు. ఇలాగమ్మా కాలు కిందే ఆంచాలి. కిందకి పెట్టండి, కిందకి పెట్టేయమ్మా. ఇప్పుడు 2 కాళ్ళు లేపమ్మా. అలాగా. ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూసారంటే ఒక ఐరన్లే ఉంటున్నాడు బ్యాక్ అనేది. ఎందుకు అంటే అలా లేపడం వల్ల ఈ మజిల్కి విపరీతమైన శక్తి వచ్చి ఆ మజిల్ చాలా అంటే చాలా టైట్ అవుతుందండి. కిందకి పెట్టండి. ఇప్పుడు చేతులు ముందర పెట్టండి అమ్మా, తల మీద పెట్టుకోండి. ఇప్పుడు తల లేపాలి, కాళ్ళు లేపాలి. అలాగా. ఇప్పుడు ఇంకా విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుందండి ఇప్పుడు బాడీ అంతా కూడా. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 2 పక్కల ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్కి విపరీతమైన శక్తి వచ్చి ప్లస్ బ్యాక్ బోన్కి ఫ్లెక్సిబిలిటీ, కింద పెట్టండి అమ్మ, ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. సేమ్ అక్కడి నుంచి పైకి లేవాలండి. అలా లేచి పైకి చూడాలి. ఇలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఈ థ్రోట్ దగ్గర ఉన్న మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవ్వడం, ఈ మజిల్స్కి విపరీతమైన శక్తి వచ్చి ఎవరికైతే అస్తమానం థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళకు కూడా వెనకాల ఈ షోల్డర్ కానీ, నెక్ కానీ, థ్రోట్ ఇవన్నిటికి విపరీతమైన శక్తి వస్తుందండి. బ్యాక్ బోన్ కూడా బాగా బెండ్ అయ్యి ఉంది చూసుకోండి ఇప్పుడు ఇలాగా ఈ షేప్లో. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటంటే మనం ఇక్కడ స్ట్రెంగ్త్కి వెనక్కి వెళ్ళి కూర్చోండి అమ్మా. వెనక్కి వజ్రాసనంలో ముందరకు వంగాలి ఇలాగా. ఇప్పుడు ముందరేమో మనం వెనక్కి వంచామండి. ఇప్పుడు మళ్ళీ దానికి రిలాక్సేషన్ అనమాట. ఇది ముందరకు వంచుతున్నాం ఇప్పుడు. అంటే బోత్ డైరెక్షన్స్, వెనక్కి వంగింది, ముందరకే వంగింది. దీనివల్ల ఏమవుతుందంటే రిలాక్స్ అవుతుంది అనమాట. ఇందాక మనం అలా లేవడం వల్ల, ఆ పైకి లేచి అంత బెండ్ చేయడం వల్ల ఏదైతే స్ట్రెచ్ అయిందో బోన్స్, ఇది రెండో డైరెక్షన్లో వెనక్కి వంగటం, ముందరకు వంగటం. అంటే మీ బ్యాక్ బోన్ పూర్తిగా లూజ్ అయిందనమాట. ఆ బ్యాక్ బోన్ యొక్క పక్కనున్న మజిల్స్కి విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుందండి దీనివల్ల. లేచిపోమ్మ. ఈ స్ట్రెంగ్త్ రావడం వల్ల, ఈ బ్యాక్ బోన్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఫ్రంట్ బెండింగ్ కానీ బ్యాక్ బెండింగ్ కానీ మీరు చేయగలరు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు డిస్క్ బల్జీలు కానీ, డిస్కులు పక్కకి వెళ్ళడం కానీ, లేకపోతే
వయసు పెరిగి కొలిది ఎప్పుడైతే ఈ మజిల్ వీక్ అయిపోయిందో మీ బోన్స్ అన్నీ బ్యాక్ బోన్ వెన్నుపూసలో ఉన్న బోన్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తాయండి. ఎందుకంటే మన శరీరంలో సగం వెయిట్ మజిల్స్ ఆపుతూ ఉంటాయి. ఎప్పుడైతే మజిల్స్ వీక్ అయినాయో బోన్స్ అన్నీ దగ్గరికి రావడం వల్ల వాటి మధ్యన గమ్ అరిగిపోవడం, ఆ బోన్లు ఈ డిస్క్ బల్జ్ అనేది, డిస్క్ ప్రాబ్లం అనేది పక్కకు తప్పుకోవడం, లంబార్లోని దీంట్లోని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే ఈ సింపుల్గా ఒక 5-6 పాస్చర్లు ఉంటాయండి. ఇవి చేసుకుంటే కనుక చాలా చక్కగా మీరు బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. సో నడునొప్పి ఉన్న వారికి చాలా ఈజీగా సింపుల్గా మంచి ఆసనాలు చెప్పారు. సో బట్ ఈచ్ వన్ ఒక్కొక్క ఆసనం ఎంతసేపు చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది? అంటే ఫస్ట్లో అమ్మ 10 సెకండ్స్. అలాగ మనకి బాడీలో శక్తి పెరిగే కొలది 15, 20, 30, 40, 50, 1 minute to 2 minutes దాకా వెళ్తే సరిపోతుందమ్మా. ఒక్కొక్క పాస్చర్ 2 minutes కనుక చేయగలిగితే మీకు వెన్నుపోసిన పక్కనున్న మజిల్స్కి అద్భుతమైన శక్తి వస్తుంది. అలాగే నొప్పి ఉన్నప్పుడు చేయకూడదమ్మా. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఇబ్బంది పడటానికి ఆస్కారం ఉంది. అంచేత మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి అంటే విపరీతమైన పెయిన్ ఉన్న చోట ఆ పెయిన్ ఉన్న అవయవాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, పెయిన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ దాకా చేసి ఆపేయాలమ్మా. ఆపేస్తే ఏమవుతుందంటే కొద్ది రోజులు చేసేటోడికి ఆ పెయిన్ రావడం ఆగిపోతుంది. అంటే దానికి రెసిస్టెన్స్ పవర్ పెరిగిందని అర్థం. అప్పుడు ఇంకో 10 seconds 5 seconds పెంచుకుంటే వెళ్ళాలన్నమాట. అలా మీరు చేస్తా ఉంటే పెయిన్ కనుక ఎక్కువ అవుతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఆపేయడం మంచిది. ఓకే, సో అంటే చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్ గా సొల్యూషన్ వచ్చేయాలి, మాకు ఈ రోజుకి నొప్పులను తగ్గిపోవాలి అనుకొని ఆ రోజు ఎక్కువ టైం చేస్తూ ఉంటారు. సో అలా ఎక్కువ టైం చేయకండి. స్టార్టింగ్ ఎంత తక్కువ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మీకు కొంచెం అలవాటు పడుతుంది, బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ గా అవుతుంది అన్నప్పుడు కొంచెం టైం పెంచుకోవడం బెటర్. అంటే స్టార్టింగ్ లో 10 seconds ఈస్ట్ పోస్టర్ చేయండి, దాని తర్వాత 1 minute 2 minutes ఎనఫ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టిన వెంటనే మనం ఆవకాయ అన్నం పెట్టం కదా. ఒక 6 నెలల్లో 8 నెలల్లో 9 నెలల్లో ఫీడింగ్ అయిన తర్వాత 7వ నెలలో ఎప్పుడైనా ఆహారం అలవాటు చేసినప్పుడు చక్కని నెయ్యి కానీ పెసరపప్పు కానీ అన్నం బాగా పిసికి కొద్దిగా గోరుముద్దలని చిన్నగా మొదలు పెడతామమ్మా. కరెక్ట్. స్లోగా దాన్ని కర్రీలోకి వెళ్తాం, ఆ తర్వాత అన్ని రకాల ఫుడ్లోకి వెళ్తాం, పచ్చళ్ళలోకి అన్నట్లకి. అదే విధంగా ఏంటంటే ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని ఒక సంటి బిడ్డగా మీరు తీసుకోండి. ఆ ప్రాబ్లం రికవరీ చేయాలంటే మనం దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్లోగా అక్కడ శక్తిని పెంచుకుంటా ముందరికి వెళ్తే అమ్మ తగ్గని ప్రాబ్లం అంటూ యోగాలో ఏముండదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్. మన పెయిన్ ని కూడా మనం పిల్లల్లా చూసుకోవాలి. చాలా పిల్లల్ని ఎంత డెలికేటెడ్ గా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనకు వచ్చిన అనారోగ్య సమస్యని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటా. అండ్ పిల్లల్ని ఎవరైనా మనం లేనప్పుడు పెద్దోళ్ళ దగ్గర జాగ్రత్తగా పెడతాం కదా, అలాగే మనం ఏదైనా ఇలాంటి పోస్టర్స్ ఆసనాలు వేసినప్పుడు మనతో పాటు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే బెటర్ స్టార్టింగ్ స్టేజ్ లో కదా సార్. సో అలాగే దాంతో పాటు మీకు ఒకవేళ చేస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది, భరించలేని పెయిన్ వస్తుంది అంటే ఇది తగ్గుతుందేమో అనుకుంటారు. అలా కాదండి, మీరు చేస్తున్న కొద్ది పెయిన్ వస్తుంది అంటే దాన్ని అక్కడితో ఆపేయడం మంచిది. సో మీ నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది అనమాట. సో ఇది మనకి నడుముల నొప్పులకి బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఆసనాలు. ఇవి డైలీ మీరు వేసుకోవడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది. సో దీంతో పాటు ఏమైనా మీరు ఎప్పుడు మెడిసిన్ చెప్తూ ఉంటారు కదా, మెడిసినే కాకుండా ఈ ఆసనాలు వేసుకుంటూ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? ఇక్కడ ఆహారం అంటేనమ్మా వాత వ్యాధుల్లోకి వస్తాయమ్మా ఈ నొప్పులన్నీ. వాత వ్యాధుల్లో వాతం అంటే చలవ చేసేది అని అర్థం, చలవదనం బాడీలో ఎక్కువ అయిపోయిందని అర్థం అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఆనపకాయ అమ్మ, సొరకాయ అంటారు దాన్ని, అలాగే బీరకాయ, పెసరపప్పు, కీర అంటే మన దోసకు సంబంధించిన వెరైటీస్ ఇవన్నీ చలవ చేసి అనమాట. బూడిద గుమ్మడికాయ రసం ఒకటి, ఇలాంటి ఈ చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు అతి కారం, విపరీతమైన కారం తింటారు కొందరు. అది మనం నోట్లో పెడితే పరిగెడతాం, ఎన్ని నీళ్లు తాగినా తగ్గదు, కళ్ళంట నీళ్లు కారితే ఏడిసినంత పని చేస్తాం, ఏడుస్తాం కూడా. అంత కారం తింటారు కొందరు. అలాగే కొంతమంది అతి వేడి ఆహారం తింటారు, వేడివేడిగానే తింటారు బాగా, అంటే మనం చెయ్యి పెట్టలేనంత వేడిది టక్ 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 తినేస్తారు అనమాట. ఈ రెండు అవాయిడ్ చేయడం, అతిగా మసాలాలు కానీ ఇటువంటి. అలాగే సమయపాలన అనేది అన్నట్లుగంటే ఇంపార్టెంట్ అమ్మా. కొంతమంది ఏం చేస్తారంటే ఆకలి అయితేనే తిందాం లేకపోతే లేదు అనుకుంటారు. ఆకలి అయితేనే తిందాం లేకపోతే లేదు అనుకోవడం కాదమ్మా, ఒక సమయానికి తినేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ 4:30కి యోగా చేస్తున్నారంటే అంటే ఇవాళ సాయంత్రం 4-5కి మానేస్తే తింటాం అంటే మీ డిన్నర్ అనేది 5 లోపల అయిపోవాలి.
అయిపోయి 7-8 గంటలకు చక్కగా పడుకుని పూర్తి విశ్రాంతి అయిన తర్వాత 4:30కి 3:30కి లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీ ఎంటీగా ఉండాలమ్మా. స్టమక్ కానీ ఇవన్నీ ఎంటీగా ఉండాలి. బ్రహ్మముహూర్తం అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ టైంలో యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అదే కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా, ఆ వాతావరణం బాగుంటుంది, ప్రశాంతత ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉండదు, చక్కని గాలి ఉంటుంది. ఏ విధంగానంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో కూడా వెహికల్స్ తిరిగితే 3-4 దాకా తిరుగుతాయి. ఆ టైంలో 99-98% వెహికల్స్ తిరగడం ఆగిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ కార్బన్ అనేది తగ్గుతుందమ్మా. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే డ్రై క్లైమేట్ కాబట్టి ఏ అయితే ఇవన్నీ విషయాలు ఉన్నాయో పైకి వెళ్ళిపోతాయి తొందరగా. అదొక లక్ అనమాట హైదరాబాద్లో. చూడండి, మీరు ఎంత సమ్మర్లో అయినా తెల్లారుజామున లేస్తే చల్లగా ఉంటుంది. అదే మీరు వెస్ట్ గోదావరి వెళ్ళండి, ఈస్ట్ గోదావరి వెళ్ళండి, కృష్ణా, గుంటూరు అటువంటి వైపుకి, విజయవాడ కొంతవరకు కృష్ణానది ఉంది కాబట్టి పర్వాలేదమ్మా. చాలా ప్లేసుల్లో మీరు తెల్లవారుజామున 5ంటికి లేచినా కూడా సాయంత్రం 5ంటికి ఎంత గాలి పేసిందో అలా గాలి పేస్తాం, అంత వేడి ఉంటుంది. హైదరాబాద్లో చూడండి 40-45 డిగ్రీస్ వచ్చినా తెల్లారేటప్పటికి చల్లబడిపోతుంది. ఆ వాతావరణం ఎందుకు ఉంది అంటే డ్రై క్లైమేట్ వల్ల. అందుకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చమ్మా. తెల్లవారుజామున లేచి చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే పొట్ట తేలిగ్గా ఉంటుంది, మనం తిన్న ఆహారం అరిగిపోయింది, కాలకృత్యాలు తీర్చుకున్నాం. ఆ టైంలో ఆక్సిజన్ అనేది కొంతవరకు మనకి దొరుకుతుంది. ఇప్పుడు మా హెర్బా వ్యాలీ లాంటి గార్డెన్స్కి వచ్చేసి చేస్తే ఇంకా అద్భుతమే. మీకు మోర్ దాన్ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, అంటే సౌండ్ పొల్యూషన్ ఉండదమ్మా, మంచి ఆక్సిజన్ ఉంటుంది. 2, 3వది చక్కని వాటర్, అన్ని మినరల్స్ తోటి కూడిన వాటర్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈ 3 బాగుంటే తప్పనిసరిగా బాగుంటాయమ్మా. అలాగే చాలామంది ఏమంటారంటే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, మాకు బలమైన ఫుడ్ కావాలి, ఎన్వి మానేసామని చాలామంది భ్రమలో ఉంటారు. లేకపోతే ఎన్వి తింటే కానీ బలం ఉండదేమో అని. కానీ వెజిటేరియన్లో అద్భుతమైన బలమైన ఆహారాలు ఉన్నాయమ్మా. వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, అటుకులు తినొచ్చు, చిమ్మిలి తినొచ్చు. ఈ విధంగా అనేక రకాలైన ఆహారాలు, మిల్క్ ఉంది. చక్కగా మీరు ఒక రెడ్ రైస్, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ ఏదో ఒకటి తీసుకుని చక్కగా పాయసం వండుకుని చిక్కబడి దాకా అందులో కాస్త వేలిక్కాయలు వేసుకుని తింటే చాలా బలం అమ్మా, చాలా అంటే చాలా బలం. అలాగే సిమ్మిలు ఉంది, నువ్వులు ఉన్నాయి, అది బెల్లం కలిపి కుమ్ముకుని రోజు ఎంత ఉండ తింటే సరిపోతుంది. కోడిరాముత్తు అని విజయనగరం అమ్మ, నేను నా వీడియోలో చాలా చోట్ల చెప్పాను. ప్రపంచమే భయపడేది ఆయన చూసి. అంటే 1000 కేజీలు కూడా వెయిట్ ఎత్తివాడు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఏదో 400-450 ఎత్తితే ప్రపంచంలో గొప్పవాడు అని అంటారు కదా, అంతకంటే ఎన్నో రెట్లు. అతను ఇలాంటి వాడు ఇండియాలో ఉండకూడదని ఎంతో మంది బ్రిటిషర్స్ చంపేద్దామని చూశారని కూడా అంటారు. ఆయన పడుకునమ్మా, కాళ్ళు లేపి తలలేపి పడుకుని పొట్ట మీద ఒక బల్ల చెక్క పెట్టుకుని పెద్ద ఏనుగుని పొట్ట మీద ఎక్కించుకునేవాడు ఆ చెక్క మీద. అలాగే 2 గడ్డపారలు ఇలా పేనేసేవాడు. ఒక 12 mm నుంచి 20 mm రాడ్తోటి చేసిన గొలుసులు ఇలా పట్టుకుని ఇలా తెంపేసేవాడు. వెజిటేరియన్. నాన్ వెజ్ తింటేనే బలం అనుకుంటారు, అందుకోసమే నేను ఆయన ఉదాహరణ చెప్తున్నానమ్మా. అంత గొప్పవాడు భారతదేశంలో విజయనగరం అనే చోట ఉండేవాడు ఆయన. విజయనగరాన్ని ఉండేవాడమ్మా. ఆ వెజిటేరియన్స్ కూడా అంత బలమైన వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఎన్వి తింటేనే బలం, స్పెషల్గా ప్రోటీన్ తినాలి, అవి తినాలి, ఈ తినాలి అని లెక్క ఎక్కలేదు. మనం డైలీ తినే ఆహారంలోనే చక్కగా అరిసెలు, బూరెలు, లేకపోతే సున్నుండలు, మినప్పిండితోటి చేసిన సున్నుండమ్మా, నెయ్యి వేసుకుని తింటే అద్భుతం. అలాగా ఎన్నో మాంసకృత్తులు, విపరీతమైన ప్రోటీన్, హై ప్రోటీన్ ఉన్నాయి వెజిటేరియన్లో, చాలా రకాలు ఉన్నాయి. అలాంటివి తినొచ్చు. అంతే తప్ప ఎన్వి తింటేనే బలం, ఎన్వి తింటేనే యోగా చేయగలమా, బలంగా ఎక్సర్సైజ్ చేయగలమా, ఇలా అంటా ఉంటాం. సో ఇదన్నమాట. సో యోగా చేస్తూ కేవలం నాన్ వెజ్ తింటేనే మాకు ప్రోటీన్ ఉంటుంది, ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది అనుకోవడం తప్పండి. సో నార్మల్గా మనకి వెజిటేరియన్లో కూడా మంచి హెల్దీ ఫుడ్ ఉంటుంది, మనకి ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ కూడా ఉంటుంది. సో అదే సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన డైలీ లైఫ్లో ఈ రొటీన్ని యాడ్ చేసుకుంటూ, అంటే మన డైలీ లైఫ్ రొటీన్లో ఈ ఫుడ్ని యాడ్ చేసుకొని ఈ ఆసనాలు వేసుకుంటూ, అలాగే మీకు ఇంకా సివియర్ ప్రాబ్లం ఉంది, వీటితోనే కాకుండా మెడిసిన్ కూడా కావాలి అనుకుంటే మీరు మన హెర్బా వాలే ఆయుర్వేద అండ్ యోగా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో మరి ప్రోడక్ట్స్ కావాలంటే, మన మెడిసిన్ కావాలి, ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, ఏమైనా డైట్ గురించి కానీ మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.